press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ఈరోజు మనం నేర్చుకున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ మనకి డేటా ట్యాబ్లో డేటా టూల్స్ అనే గ్రూప్లో ఇక్కడ మనకి వాట్ ఇఫ్ అనాలిసిస్ ఉంది కదా. సో ప్రీవియస్గా నేను మీకు సినారియో మేనేజర్ గోల్స్ గురించి వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టున్నాను కదా. సో అవి మీరు ఒకవేళ చూడకపోతే అక్కడికి వెళ్ళి చూడండి, ఓకేనా. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంటే డేటా టేబుల్. సో ఈ డేటా టేబుల్ ఉపయోగించి అసలు మనం ఏం చేయగలము అనే దాని గురించి మనం మీరు మాట్లాడుకుందాం. ఇక దానికి చూపించే ముందు నీకు చిన్న టేబుల్ చూపిస్తున్నాను. ఇక్కడ ఏమని చూపిస్తున్నాను, అమౌంట్ అంటే ఇక్కడ చూడండి, నేను ఫైనాన్స్ స్టేట్మెంట్ అంటే ఒక డేటా తీసుకున్నాను. అమౌంట్ 2 lakhs, ఇంట్రెస్ట్ వచ్చేసరికి 3%, మంత్స్ వచ్చేసరికి 12 months. అయితే మనకి ఫైనల్ అమౌంట్ ఎంతో తెలుసుకోవాలా ఈ లెక్కను తీసుకుంటే కదా. సో దానికి మనం ఏం చేస్తాము, దానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్, ఓకేనా. ఇప్పుడు బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చేయను, సో మీకు ఇక్కడ పక్కన చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈక్వల్ టు మెన్షన్ చేసి అమౌంట్ ఇంటూ ఇంట్రెస్ట్, ఓకే, ఈక్వల్ టు క్లిక్ చేశారనుకోండి 6,000. ఇప్పుడు మీకు ఏంటి, ఈ 2 lakhs యొక్క 3% ఒక ఇంట్రెస్ట్ వచ్చింది, అంతేనా. అయితే ఇప్పుడు మీకు ఇది 1 month ఇంట్రెస్ట్, ఓకేనా. ఇప్పుడు మీకు 12 monthsకి కావాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు 6,000 ఇంటూ 12, ఓకే. ఇప్పుడు చూడండి 72,000 వచ్చింది. ఇప్పుడు మొత్తం అమౌంట్ కావాలంటే మీరేం చేస్తారు, ఈజ్ ఈక్వల్ టు మెన్షన్ చేసి 2 lakhs ప్లస్ మనకి ఈ అమౌంట్ కదా. చూడండి టోటల్ అమౌంట్ ఇది. అంటే మనకి ఇంట్రెస్ట్ రావాలి అంటే ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ కట్టాము, 3% లెక్కన 2 lakhsకి 12 months తీసుకుంటే మొత్తం అయ్యే అమౌంట్ 2,72,000. ఈ విధంగా అనమాట. ఇప్పుడు అదే మనం ఫార్ములాలో ఇప్పుడు ఇన్ని స్టెప్స్లో చేసాం కదా, సింగిల్ స్టెప్లో కూడా చేయొచ్చు. అది ఎలా అంటే ఈజ్ ఈక్వల్ టు 2 lakhs, ఓకే, 2 lakhs ఇంటూ 3% ఇంట్రెస్ట్ కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక క్లోజ్ బ్రేస్ ఇచ్చి, అదేవిధంగా చూడండి ఇక్కడ నేను ఒక ఓపెన్ బ్రేస్ ఇస్తున్నాను, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ఆన్సర్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఇంటూ ఇది ప్లస్ ఇప్పుడు ఏ అమౌంట్, ఈ అమౌంట్, ఓకేనా. ఇప్పుడు ఈక్వల్ టు కొట్టామనుకోండి, చూడండి 2,70,000 వచ్చింది. అంటే మనం అలాగైనా చేయొచ్చు, లేదంటే ఈ ఫార్ములా యూజ్ చేసినా చేయొచ్చు, ఓకేనా. అయితే మనకి చూడండి ఒక్క సింగిల్ 2 lakh అనే అమౌంట్కి 3% ఇంట్రెస్ట్ లెక్కన 12 monthsకి కనుక్కునేదానికి మినిమం మనకి ఎట్లేదన్నా కూడా 2.5 minutes పట్టింది, అవునా, ప్రాక్టికల్గా. అయితే ఇప్పుడు సడన్గా నాకు సపోజ్ ఇంకోటి వచ్చి 3 lakhs అంటాడు. అందరూ 2 lakhs తీసుకునే వాళ్ళే ఉంటారా, అందరూ 3% ఇచ్చే వాళ్ళే ఉంటారా, అందరూ 12 monthsకి కట్టే వాళ్ళే ఉంటారా, ఉండరు కదా. సో కొంతమంది 24 monthsలో కట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది 16 monthsలో కట్టే వాళ్ళు ఉంటారు, కొంతమందికి 1 lakh సరిపోతుంది, 1 lakh చాలా వాళ్ళకి, కొంతమందికి 75,000 సరిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకి అవన్నీ మనం విడివిడిగా ఇలా క్యాలిక్యులేషన్స్ చేసి కనుక్కోవాలంటే చాలా టైం పడుతుంది కదా. 2.5 minutes పట్టింది మనకి ఇది కనుక్కోడానికి. అలా అన్నీ చేసుకుంటూ వెళ్తే చాలా లెంతీ ఆఫ్ ప్రాసెస్, చాలా లెంతీ టైం పడుతుంది. సో అందుకని ఈరోజు నేను మీకు ఏంటంటే ఈ డేటా వ్యాలిడేషన్ ట్యాబ్ యూజ్ చేసుకొని ఇవి ఈజీగా ఎలా చేయాలో నేను మీకు ఈరోజు చూపిస్తాను, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూడండి, ఇక్కడ ఈ 2,72,000కి రైట్లో ఉన్న సెల్స్ అన్నిట్లో కూడా మీరేమని టైప్ చేస్తారంటే అమౌంట్ని టైప్ చేయండి, ఓకేనా. సో అమౌంట్ని ఇక్కడ చూడండి నేను 75,000 టైప్ చేశాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి నేను 1 lakh టైప్ చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ఈ 2 విషయాలని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను 2 సెల్స్ని సెలెక్ట్ చేసి నేనేం చేస్తున్నాను, డ్రాగ్ చేస్తున్నాను, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇదంతా మనకేంటి అమౌంట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ మెన్షన్ చేసుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను కదా. సో దానికోసం అనమాట, ఓకేనా, మర్చిపోకుండా మెన్షన్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీనికి నేనేం చేస్తానంటే చూడండి, ఇప్పుడు దీనికి నేను సెంటర్ పెట్టి సైజ్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను, అదేవిధంగా కలర్ ఇచ్చాను. నెక్స్ట్ అదేవిధంగా ఏదో ఒక కలర్ని యాడ్ చేయాలి, మనం యాడ్ చేసేసాను, ఓకేనా. ఇప్పుడు ఇటుపక్క దీనికి బాటంలో మీరు ఏం చేస్తారంటే మంత్స్ని టైప్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 10, ఇక్కడ వచ్చేసరికి 12 months,
ఓకేనా. ఇక్కడ వచ్చేసరికి 14 అంతే కదా, 2 మంత్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసి ఒక డ్రాగ్ చేస్తూ వెళ్తాను. సో 30 మంత్స్ వరకు సరిపోద్ది అనుకుందాం. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసేసి ఇప్పుడు వీటికి ఏంటంటే నేను మంత్స్ అంతే కదా, మంచిగా కదా మనం అనుకుంది. సో దీన్ని మర్జెన్ సెంటర్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే డేటా రాస్తున్నాను మంత్స్. ఇప్పుడు ఇక్కడ దీన్ని కూడా సెంటర్లో పెట్టేసి అదేవిధంగా మనకు అర్థమయ్యే విధంగా చూడండి ఈ విధంగా. ఓకే, నెక్స్ట్ దీని ఒక సైజ్ ఇంక్రీజ్ చేసి దీనికి ఒక ఏదో మనకు గుర్తుండే కలర్ ఏదో ఒకటి ఒక కలర్ ఇచ్చేసి సో ఎండ్ చేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ అమౌంట్ ఉంది, అదేవిధంగా మంత్స్ ఉంది. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను దీనికి అంటే మీకు అర్థమయ్యడానికి ఒక కలర్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో అది ఇప్పుడు చూడండి దీనికి ఒక కలర్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు చూడండి అయితే ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు నేను ఒక సింగిల్ ఫార్ములాతో మనకి ఏంటంటే ఈ వాల్యూస్ అనేది తెప్పించేస్తాను. అదే మీకు ఇక్కడ చెప్పినట్టుగా డేటా వ్యాలిడేషన్ ఉందిగా. సో ఈ డేటా వ్యాలిడేషన్ రావాలంటే కరెక్ట్గా మీరు ఒక్క సెల్ కూడా మిస్ అవ్వకుండా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేటా వ్యాలిడేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సో మీరు ఇక్కడ చూస్తే మీకు ఒక్క ఫార్ములాతో నేను ఏంటంటే ఇక్కడ డేటా టేబుల్తో నేను మీకు అన్ని వాల్యూస్ తెప్పించేస్తాను. ఇది తయారు చేసిన తర్వాత దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వాటిఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్ ఉంది కదా, సో డేటా టేబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ రో ఇన్పుట్ సెల్ అదేవిధంగా కాలం ఇన్పుట్ సెల్ అడుగుతుంది కదా. ఇక్కడ మీరు చూస్తే రో ఇన్పుట్ సెల్, కాలం ఇన్పుట్ సెల్. రో ఇన్పుట్ సెల్ అంటే ఏంటి, అమౌంటే కదా, అమౌంట్. నెక్స్ట్ కాలం ఇన్పుట్ సెల్ ఏంటి, మనకి ఇక్కడ ఇచ్చింది కాలం ఇన్పుట్లో ఏమి ఇచ్చాం మనం, ఇప్పుడు పైనేమో అమౌంట్ ఇచ్చాం రైట్, కాలంలో ఏమి ఇచ్చాము మంత్స్ ఇచ్చాం కదా. సో రెండు పెట్టేసుకున్న తర్వాత ఓకే క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఆటోమేటెడ్గా మనకి అమౌంట్ అయితే వచ్చేసింది ఇక్కడ. అంటే ఇక్కడ చూడండి 75,000కి 10 మంత్స్ అయితే 3% ఇంట్రెస్ట్ లెక్కన 97,500 రూపీస్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా 3 lakhs అమౌంట్ ఉంది, 30 మంత్స్ కనుక్కుందాం. 3 lakhs అమౌంట్ 3% లెక్కన ఇంట్రెస్ట్ తీసుకొని 30 మంత్స్కి అయ్యే టోటల్ కాస్ట్ ఎంత అంటే 5,70,000 అనమాట. ఈ విధంగా అంటే జస్ట్ నేను ఇప్పుడు ఇవన్నీ విడివిడిగా చేసుకుంటే అలాంటి ఎంత టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో ఇదేంటే జస్ట్ 1 క్లిక్తో ఒక ఫార్ములాతో మనం ఏంటంటే ఈ వాల్యూస్ అన్ని తెప్పించేసాం. ఇప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఏది కావాలో తీసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ ఇంట్రెస్ట్ ఇక్కడ 2 lakhs, అదేవిధంగా 12 మంత్స్కి 3% ఇంట్రెస్ట్గా మనకు కావాలి 2,70,000 కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మొత్తం సెల్ సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నేను వీటికి కలర్ అనేది ఇస్తున్నాను చూడండి ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ కావాల్సింది ఈ సెల్ సైజ్ కలరే కదా, సో ఇచ్చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కావాల్సిన డేటా అనేది మనకి ఇక్కడ మార్క్ చేసుకున్నాం ఈ విధంగా అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే వితిన్ 1 సెకండ్ ఇక్కడ డేటా ట్యాబ్లో మనకి వాటిఫ్ అనాలిసిస్లో డేటా టేబుల్లో మనం యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఇంకో చిన్న టేబుల్ చూపిస్తాను చూడండి మీకు, అది మనకి మామూలుగా యూజ్ చేస్తాం. సో ఏంటంటే ఇది డేటా టేబుల్ అనేది మనకు బుక్స్ అనమాట. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పున్నాను, అంటే మనకి కన్సాలిడేటివ్ సినారియో మేనేజర్లో చెప్పున్నాను. సో ఇక్కడ మనం ఏంటంటే నా దగ్గర బుక్స్ 50 ఉన్నాయి. సో ఈచ్ బుక్ కాస్ట్ వచ్చి 20 రూపీస్, అయితే టోటల్ కాస్ట్ ఎంత 1000 రూపీస్ అనమాట. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే ఇక్కడ బుక్స్ అనేవి మెన్షన్ చేశాను. అయితే నాకు ప్రతి బుక్ కాస్ట్ సో నా దగ్గర 10 రూపీస్ నుంచి అదేవిధంగా 100 రూపీస్ వరకు కాస్ట్ అయ్యే బుక్స్ ఉన్నాయి. అయితే 10 బుక్స్ కాస్ట్ ఎంత, 20 బుక్స్ కాస్ట్ ఎంత, 30 బుక్స్ కాస్ట్ ఎంత, 40 బుక్స్ కాస్ట్ ఎంత, ఇవన్నీ నేను విడివిడిగా చేయాలంటే చాలా టైం పడుతుంది కదా. సో దానికోసం నేను వితిన్ 1 స్టెప్లో ఇలా మొత్తం సెలెక్ట్ చేసుకొని డేటా టేబుల్లోకి వెళ్ళి ఇక్కడ మనకి రిక్వైర్డ్ ఇన్పుట్ అంటే రో ఇన్పుట్లో మనం ఏమి ఇచ్చున్నాం, రోలో అమౌంట్ కదా ఇచ్చున్నాం, రో ఇన్పుట్లో మనం ఏమి ఇచ్చున్నాం, బుక్స్ ఇచ్చున్నాం కదా. ఓకే, నెక్స్ట్ కాలం ఇన్పుట్లో ఏమి ఇచ్చున్నాము, అమౌంట్ ఇచ్చున్నాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఓకే క్లిక్ చేస్తున్నాను. చూడండి ఆటోమేటిక్గా మనకి అమౌంట్ అనేవి ఇక్కడ ఈజీగా డిస్ప్లే అయిపోయి. అంటే ఈ విధంగా మనం ఏంటంటే ఈ డేటా టేబుల్ ఆప్షన్ యూస్ చేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ వాల్యూస్ అన్నీ కూడా. టైం చాలా తగ్గుతుంది, అదేవిధంగా మనకు వర్క్ అనేది స్ట్రెస్ తగ్గుతుంది. ప్లస్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఏంటంటే ఈ వాల్యూస్ అన్నీ కూడా మనం రప్పించుకోవచ్చు. ఓకేనా, ఈరోజు మన టాపిక్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్ వెళ్ళి కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు నా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో టెక్నాలజికల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా దానికి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.